హాయ్ హలో, నేను మీ తిరుమల అండి. ఇవాళ దోసకాయ పప్పు చేశానండి. మీకు చూపిద్దామని వచ్చేసాను. సో ఎంత అద్భుతంగా ఉందో దోసకాయ పప్పు. ఆ వాసన, దోసకాయ స్మెల్ అసలు చూడండి. ఈ విధంగా చేసుకోండి. అయితే కందిపప్పు కడిగి శుభ్రం చేసి నానబెట్టి పెట్టేశాను. ఒక దోసకాయ అంటే 1/2 కిలో ఉండే ఒక దోసకాయ విత్తనాలతోటి వేసేయండి, బాగుంటుంది. 10 పచ్చిమిర్చి, 2 టమోటాలు, ఒక ఆనియన్ కట్ చేసి అన్నీ కలిపి కుక్కర్లో వేసేసి చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు చాలండి. ఎందుకంటే దోసకాయలో పులుపు ఉంటుంది, టమోటా పులుపు ఉంటుంది, ఎక్కువ పట్టదు. కొంచెం అంటే కొంచెం చిన్న ఉసిరికాయ చింతపండు వేసేసి ఒక 4-5 ఎండుమిర్చి తుంపి వేసి కొంచెం పసుపు వేసి మూత పెట్టి దాన్ని కుక్కర్ పెట్టేసామంటే 3 విజిల్స్ చాలు. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేసి మూత తీసేస్తే ఉడికిపోతుంది. పప్పు గుత్తితో ఎనిపేసి నెక్స్ట్ కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఒక 1/2 స్పూన్ నెయ్యి, 1 స్పూను ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు కంపల్సరీ వేయాలండి దీనికి. మెంతులు, జీలకర్ర వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి ఎండుమిర్చి 4-5 ఎండుమిర్చి సన్నగా తుంపి వేసేసి కొంచెం కరివేపాకు వేసి ఆనియన్స్ బాగా వేగాలి. ఇవి బాగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేగాలి. ఆ వేగితేనే ఆ పప్పు తాలింపుకి స్మెల్ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దించే ముందు మనం ఇది వేగిన తర్వాత లాస్ట్లో 2 వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసేసి కొంచెం ఇంగువ, కరివేపాకు వేసేసి ఆ పోపు మనం ఎనిపి రెడీ చేసుకున్న పప్పులో వేసి వెంటనే మూత పెట్టేయాలండి. ఆ మూత పెట్టేస్తే ఆ ఫ్లేవరు, స్మెల్ అంతా పప్పుకు పట్టేస్తుంది. అద్భుతమైన దోసకాయ పప్పు రెడీ అయిపోతుంది. అసలు ఆ విత్తనాలతోటి వేస్తే ఆ టేస్ట్ అమోఘంగా ఉంటుందండి, చెప్పనవసరం లేదు. మేమైతే దీని కాంబినేషన్ వచ్చి వెలగపండు పచ్చడి చేసుకున్నాము, అప్పడాలు వేయించుకున్నాము. అసలు అద్భుతమైన విందు భోజనం తిన్నంత ఆనందం అనిపించింది. అందరూ ఈ విధంగా ట్రై చేయండి.